వాక్యమైన దేవాతి దేవుడు నాతో మనందరితో కూడా మాట్లాడవచ్చున్నాడు. వాక్యము మనల్ని బ్రతికిస్తుంది, మన జీవితాలలో నెమ్మదిస్తుంది, నిత్య జీవానికి చేర్చేటటువంటి మార్గమైనది. పరిశుద్ధ గ్రంథంలో అపోస్తలుడైనటువంటి పౌలు గారు 14 సంఘములను స్థాపించిన, అనేక మంది శిష్యులను, సేవకులను, పరిచారకులను, కాపరులను తయారు చేసినటువంటి ఈయన శిష్యుడైనటువంటి తిమోతితో మాట్లాడుచు ఉన్నాడు. శిష్యుడైనటువంటి అంటే పరిచర్య బాధ్యత ఇచ్చే క్రమంలో శిష్యులకు కొన్ని హెచ్చరికతో కూడినటువంటి వాక్కులు తెలియపరుస్తూ ఉన్నాయి. ఎవరితో ఎలా ఉండాలి, వివేచన జ్ఞానము, సమయోచితమైన జ్ఞానం ఏ విధంగా కలిగి ఉండాలి, సంఘ బాధ్యతలు ఏ విధంగా నెరవేర్చాలి అనేది చాలా స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నాడు. శిష్యుడైనటువంటి తిమోతిని బట్టి చాలా సంతోషిస్తూ ఉన్నాడు. మొదటి తిమోతికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం చదువుకుందాము. బాగుగా పాలన చేయి పెద్దలను విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడు వారిని రెట్టింపు సన్మానమునకు పాత్రులుగా ఎంచుడి అని ఎవరితో చెప్తున్నారు? అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి లేఖ రాశాడు. బాగుగా పాలన చేయటటువంటి జ్ఞానము కలిగినటువంటి వ్యక్తులను పాలకులుగా ఏర్పాటు చేయమంటూ ఉన్నాడు. విశేష జ్ఞానము, వాక్య అనుభవము, ఆత్మాభిషేకంతో నింపబడినటువంటి వారిని, ఉపదేశించేటటువంటి వారిని, ప్రయాసపడుతున్నటువంటి వారిని రెట్టింపు సన్మానించమని వారికి తిమోతికి తెలియపరుస్తూ ఉన్నాడు. ఈ సన్మానానికి పాత్రులు ఎవరంటే మనం ఆలోచన చేస్తే దేవుని హృదయాన్ని గెలుచుకున్నటువంటి వారు, దేవుని ఎదురించి అర్హతను సంపాదించుకున్నటువంటి వారు. నీ కుటుంబంలో నీవు అధికారిగా, యజమానుడుగా, యజమానురాలుగా అనేక మంచి ఉద్యోగాలలో దేవాతి దేవుడు నిన్ను స్థిరపరిచాడంటే, నీ కుటుంబంలోనే ఆర్థికంగా నిన్ను స్థిరపరిచాడంటే దేవాతి దేవుడు దేవుని యొక్క చిత్తము, ప్రణాళిక నీ పట్ల ఉంది. మహోన్నతమైన కృప నీ పట్ల దాగి ఉంది. నీ అధికారాన్ని బట్టి, నీ ఉద్యోగాన్ని బట్టి, నీ భోగ భాగ్యములను బట్టి నీవు గర్వించడానికి ఈ ఆశీర్వాదాన్ని ఇచ్చినటువంటి త్రియేక దేవుణ్ణి నీ మరణ పర్యాంతం వరకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నీవు ఆయన్ని కొనియాడవలసిన వాడవై, దానవై నీవు నేను మనమందరము ఉన్నాము. అంతకంటే గొప్ప విషయము, పరిశుద్ధ రక్తాన్ని మన కొరకు, యవ్వన రక్తాన్ని మన కొరకు దారపోసాడు. ఒక మూల్యం మనల్ని అడగట్లేదు, కానీ క్రియాత్మకమైన జీవితం. యేసయ్య కొరకు నీవు ఎన్ని సంవత్సరాలు ఈ భూమి మీద బ్రతికిన దినాలలో యేసయ్య కోసం ఎంతగా నీవు బ్రతికావనేది నిన్ను నువ్వు పరిశీలన చేసుకుంటే, ఆత్మ పరిశీలన నువ్వు చేసుకుంటే, భూ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం, పర సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనం పొందుకుంటూ మన బిడ్డ తరాలను ఈ దినము బంగారు వాక్యము సండే స్కూల్ బిడ్డలకి ఏం చెప్పాము? చిన్న బిడ్డలకి ఈ దినం చెప్పినటువంటి బంగారు వాక్యం ఏంటంటే 103వ సంకీర్తన 18వ వచనం. ఆయన కృప ఎప్పుడు ఉంటుంది? యుగ యుగాల వరకు ఉంటుందంట. ఆయన నీతి వారి పిల్లల తరముల వరకు నిలుచును. యుగ యుగాలు, జగాలు, తరతరాలు ఏమండి ప్రభుని గణపరచాలి. గణపరిచి తద్వారా దేవుడి చేయటువంటి ఆశీర్వాదాలకు యోగ్యులుగా మనమందరము కూడా ఎంచబడుదుము కనుక ఆమేన్. పరిచర్య బాధ్యత ఇచ్చే క్రమంలో శిష్యులకు కొన్ని హెచ్చరికతో కూడినటువంటి వాక్కులు తెలియపరుస్తూ ఉన్నాయి. ఎవరితో ఎలా ఉండాలి, వివేచన జ్ఞానము, సమయోచితమైన జ్ఞానం ఏ విధంగా కలిగి ఉండాలి, సంఘ బాధ్యతలు ఏ విధంగా నెరవేర్చాలి అనేది చాలా స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నాడు. శిష్యుడైనటువంటి తిమోతిని బట్టి చాలా సంతోషిస్తూ ఉన్నాడు. మొదటి తిమోతికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం చదువుకుందాము. బాగుగా పాలన చేయి పెద్దలను విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడు వారిని రెట్టింపు సన్మానమునకు పాత్రులుగా
కొనసాగించుడి అని ఎవరితో చెప్తున్నారు? అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి లేఖ రాశాడు. బాగుగా పాలన చేయటటువంటి జ్ఞానము కలిగినటువంటి వ్యక్తులను పాలకులుగా ఏర్పాటు చేయమంటూ ఉన్నాడు. విశేష జ్ఞానము, వాక్య అనుభవము, ఆత్మాభిషేకంతో నింపబడినటువంటి వారిని, ఉపదేశించేటటువంటి వారిని, ఆ వాక్యాన్ని ప్రకటిస్తూ ఉపదేశించేటటువంటి వారు, ప్రయాసపడుతున్నటువంటి వారిని రెట్టింపు సన్మానించమని తిమోతికి తెలియపరుస్తూ ఉన్నాడు. తల్లి గర్భములో పిండముగా రూపింపబడక మునిపే మనల్ని ప్రతిష్ఠించుకున్నాడు. ఇర్మియా ప్రవక్త ద్వారా కూడా అది తెలియపరుస్తూ ఉన్నాడు. దేవుని యొక్క చిత్తము ప్రణాళిక నెరవేర్చుటలో ఇర్మియా ప్రవక్త కంట తన తల్లి అంగలార్పు విద్యను నేర్పించింది. ఎందుకంటే అనేకులను దేవుని వైపు ప్రభావితం చేసేటటువంటి ఒక గొప్ప సాధనము ఇర్మియా ప్రవక్త. ప్రజలను ప్రభు వైపు ప్రభావితం చేయాలి అంటే మొట్టమొదటిగా ఏ లక్షణం కావాలో ఆ లక్షణం కన్నీటి ప్రార్థన తన తల్లి నేర్పించింది. పరమ తండ్రి అంటూ ఉన్నాడు, క్రైస్తవులుగా పిలువబడుతున్న నన్ను, మనలందరినీ కూడా తల్లి గర్భములో పిండముగా రూపింపబడక మునిపే మనల్ని ప్రతిష్ఠించుకుని ఉన్నాడు. మనల్ని దేవాతి దేవుడు ఆశీర్వాదానికి వారసులుగా చేసుకుని ఉన్నాడు. పేతురు గారు తన పత్రికలలో మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనము, ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి గాని కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను మీరు చేయక జీవించాలంట. తల్లి గర్భములో పిండముగా రూపింపబడక మునిపే మన ఎడల ఒక ప్రణాళిక ఉంది. ప్రతిష్ఠితమైన జనాంగం అంట మనం. అది ఎలా అంట? దేవునికి నాజీరు చేయబడినటువంటి వారము, దేవుని పోలికలో సృజించబడిన మనము, ఆయన పరిశుద్ధ రక్తం చేత కడుగబడిన మనము, ఆయన శరీరంలో పాలి భాగస్థులైన మనము, సంఘములో ఒకరికొకరు అవయవాలమయ్యున్న మనము ఎలాంటి వారమంట? మీరు ఆశీర్వాదానికి వారసులు. మనమందరము ఏం ఆశీర్వాదము? భూ సంబంధమైన, పర సంబంధమైన ప్రతి ఆశీర్వాదము జ్యోతిర్మయుడుగా పరమ తండ్రి ఎదుటి నుంచి మనం పొందుకుంటూ ఉన్నామంట. భూ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము, ఆస్తి, ఐశ్వర్యము. అందుకని మహాజ్ఞానవంతుడు అంటున్నాడు, బుద్ధి, జ్ఞానము, సర్వ సంపదలు అన్ని నీ దగ్గరే ఉన్నాయ్యా. ఇవన్నీ నాకు కావాలి అంటే మొట్టమొదటిగా పరలోక సంబంధమైన జ్ఞానం నాకు కావాలయ్యా అంటూ ఉన్నాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటే జ్ఞానమునకు మూలము. ఇందాక సోనియా సిస్టర్ గారు చదివినటువంటి ఉత్తర పత్రిక వాక్య భాగంలో కూడా 3వ సంకీర్తనలో 3వ సంకీర్తన 8వ వచనం, రక్షణ ఎవరిదండి? యెహోవాది, పరమ తండ్రిది నీ ప్రజల మీదకి, నా మీదకి, మనందరి మీదకి, ఆయన స్వారూప్యములో మలచుకున్న మనందరి మీదకి, క్రైస్తవ జనాంగమైన మనందరి మీదకి, ఈ భూమి మీద నివసించే ప్రతి ఒక్క మానవుని మీదకి ఏమొస్తుందట? ఎవరి ఆశీర్వాదము? పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదము దిగి వచ్చునుగాక. ఆమేన్. పర సంబంధమైన ప్రతి ఆశీర్వాదం నీ మీద, నా మీద కుమ్మరింప చేయడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. చదువుకున్నటువంటి లేఖన భాగంలో ఇది క్రీస్తు పరిచర్య. పేతురు భక్తుడు తెలియపరుస్తూ ఉన్నాడు, నా బండ మీద సంఘమును కట్టాలి. ఏ బండ మీద? క్రీస్తు అనే బండ మీద సంఘమును కట్టాలి. ఈ యొక్క మందిరము, ఇది దేవుని యొక్క సన్నిధి, ప్రార్థన అనే బలిపీఠం. ఏమండి, ఒబేదము ఇంటిలో ఏమండి బలిపీఠం ఉన్నప్పుడు తన ఇంటి వారందరూ కూడా ఆశీర్వదింపబడ్డారంట. ఎవరు ఆశీర్వదింపబడ్డారు? తన వారందరూ కూడా, తన స్వజనులందరూ కూడా ఆశీర్వదింపబడ్డారంట. ప్రార్థన ఆలకించేవాడ సర్వ శరీరులు నియతకు వచ్చి ఆనందగానములతో ఆశీర్వాదములు, దీవెనలు పొందుకొందురు గాక. ఆమేన్. అట్టి కృపలో మనం పాలిభాగస్తులు అవ్వాలని ఆయన ఏం చెప్తూ ఉన్నాడు? బండని, క్రీస్తుకి, ఈ యొక్క బండ మీద నా సంఘము కట్టాలి. మొదటి ప్రారంభ రాయి కేఫా అవ్వాలి. కేఫా అనే పేరు ఎవరికి వచ్చింది? పేతురు.
పేతురు అనగా కేఫా, కేఫా అనగా రాయి. ఇసుక మీద ఇల్లు కట్టకూడదు. ఇసుక మీద ఇల్లు కడితే ఏమవుతుంది? కూలిపోతుంది. లోతుగా పునాది అయిన ఈ పంట మీద ఈ యొక్క మందిరం నిర్మాణం చేయబడిందండి. మొదటి పునాది రాయిగా అపోస్తలుడైన పౌలు గారు ఉన్నారు ఈ సంఘ పరిచర్యలో. ఇప్పుడు మనమందరం కూడా సజీవ రాళ్లగా క్రీస్తు అనే ఈ సంఘము, క్రీస్తు అనే బండ మీద మనలందరినీ కూడా సజీవ రాళ్లగా, ఒకరినొకరు అవయవాలుగా క్రీస్తు అనే శరీరములో, క్రీస్తు అనే సంఘములో మనలందరినీ కూడా సజీవ రాళ్లగా. సజీవము అంటే ఏంటి? మరణం లేనిది, అంతేనా? మనకు మరణం ఉందా? మరియా, మార్త ఇరువురు కూడా ఏడుస్తుంటే మార్తనే ఏడుస్తుంది కదా. మార్తంట ఆ వంటగదిలో క్షయమైన వాటి కొరకు ప్రయాసపడుతూ ఆమె అంటుంది, నా సహోదరి నాకు సహాయం చేయటం లేదు, నీకు చింత లేదా? మరియేమో యేసుక్రీస్తు పాదాల చింత కనిపెట్టుకుంటూ సజీవమైన వాక్కులు వినటకు వేదనపడుచుంది. అంతేకాదు అత్తరుతో యేసయ్య పాదములను కడిగి ఏమంటే తల వెంట్రుకలతో తుడిచి యేసయ్య పాదాలు ముద్దు పెట్టుకున్న మరి అంట ఈ మరియ ఉత్తమమైన దాన్ని ఎంచుకుందంట. అది ఆమె ఎద్దడి నుంచి ఎవ్వరు కూడా తీసివేయలేరు. లాజరు ఇక మరణానికి చేరువవుతూ ఉన్నాడు. అయ్యా 3 దినాలు అయిపోయింది, 4వ దినం వచ్చాడు. అది మరణము కొరకు వచ్చింది కాదంట. లాజరు శరీరం అనారోగ్య పరిస్థితి ఎవరి కొరకు వచ్చిందంట? దేవుని యొక్క మహిమ కొరకు వచ్చినటువంటిదంట. ఆయనకున్నటువంటి అనారోగ్య పరిస్థితి. 4వ దినం వచ్చేటప్పటికి లాజరు దేవుని సన్నిధిలో నిద్రించాడు. అప్పుడంటూ ఉన్నాడు, అయ్యా నీవు ఉంటే నా సహోదరుడి బిడ్డ లాజరు చనిపోయేవాడు కాదు అంటుంటే యేసుక్రీస్తు ప్రభువుల వారు అంటున్నారు, ఎందుకు ఇంత అల్ప విశ్వాసము మార్త? అది దేవునికి మహిమ కొరకు వచ్చింది ఈ కార్యము. నా ఎందుకు విశ్వాసం ఉంచి ప్రతి వాడు మరణించినడు బ్రతుకును, బ్రతికిన వాడు మరి ఎన్నిటికి మనం ఏంటి సజీవ రాళ్లగా దేవాతి దేవుడు మనల్ని అమర్చుకుని ఉన్నాడు. క్రైస్తవునికి బాప్తిస్మం పొందుకున్న మనకందరికీ కూడా శరీర సంబంధమైన మరణమే ఉంది, కానీ ఆత్మ సంబంధమైన మరణము మనకి లేదు. మరణము తర్వాత ఒక క్రొత్త జీవితం, విలువైన జీవితం ఉంటుంది. శ్రేష్టమైన జీవితము ఈ భూమి మీద లేదు. మరణము తర్వాత క్రొత్త జీవితము క్రైస్తవుల యొక్క నిరీక్షణ అని. మనము ఈ లోకంలో ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి సమకూర్చుకుందుమా, వీటి వరకు శక్తికి మించిన కొలది ప్రయాసపడుతున్నాం కదా. కానీ దేవుడే ఒకటే చెప్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర కంటే జన సమూహం వస్తూ ఉంటే ఆయన చాలా స్పష్టంగా తెలియపరిచి ఉన్నాడు. మొట్టమొదటిగా నా నీతిని రాజ్యాన్ని మీరు వెతకాలి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం. మీరేం వెతకాలి? స్వస్థతలు, అద్భుతాలు, ఆశ్చర్య కార్యముల కొరకు యేసుక్రీస్తు ప్రభువుల వారిని వెంబడిస్తూ ఉన్నారు. నీతియుక్తమైన జీవితం మనం జీవిస్తూ నీతి కార్యంలో పాలిభాగస్సులము అవ్వాలి. దుర్నీతితో ఉన్న మన జీవితాన్ని నీతి సాధకములుగా అమర్చడానికి పరిశుద్ధ రక్తాన్ని మన కొరకు దారపోస్తారు యేసుక్రీస్తు ప్రభువు. చదువుకున్నటువంటి లేఖన భాగంలో బాగుగా పాలన చేయ పెద్దలు దేని పరిపాలన చేయాలి? దేవుని యొక్క సంఘాన్ని. ఇది క్రీస్తు సంఘము. ఎవరి సంఘం అండి? ఇది క్రీస్తు సంఘము. అందుకని ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 4వ అధ్యాయం 13వ వచనం చూడండి. ఇది పరిశుద్ధ సంఘము. ఈ పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము, క్రీస్తు సంఘము. శరీరం అనగా ఏంటి? క్రీస్తు సంఘము, విశ్వాసుల సమూహము క్షేమాభివృద్ధి కొరకు, పరిచర్య ధర్మము జరిగించుట కొరకు కొందరిని ఉపదేశకులను గాను నియమించినాడు. క్రీస్తు సంఘమును కాయుట కొరకు చదువుతున్నటువంటి లేఖన భాగము బాగుగా పాలన చేయ పెద్దలను. దేని కొరకు? పరిశుద్ధ సంఘము క్షేమాభివృద్ధి కొరకంట బాగుగా పాలన చేయు పెద్దలను నీవు ఏర్పాటు చేయాలి. ఈ లోకంలో మనము భూమి మీద
మనము బ్రతికిన దినాలలో అనంత జ్ఞాని అయినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క సలహాలు మనం తీసుకోవాలి. ఆయన అడుగు చాడలలో మాత్రమే మనం బ్రతకాలి. మన కొరకు మనం బ్రతికేవారు క్రైస్తవులు కాదు. ఎవరి కొరకు బ్రతికేవారు క్రైస్తవులు? మనకి జీవితం ఇచ్చిన యేసయ్య కోసం బ్రతికే వారే నిజ క్రైస్తవులు. వారి భూమి యందు ధన్యులవుతారు, పరమందును ధన్యులుగా. కాబట్టి ఈ లోకములో దేవుని కంట ఒకటి కనిపిస్తుందంట. యెషయా ప్రవక్త ద్వారా బాధపడుతూ మాట్లాడుచూ ఉన్నాడు. ఆయన ఆకాశం నుంచి మనోనేత్రాలు తెరిచినప్పుడంట ఆయనకి ఏమి మంచి కనిపించడం లేదంట, నమ్మకమైన వ్యక్తులు కనిపించడం లేదంట, దేవుని సంకల్పాన్ని నెరవేర్చేటటువంటి వ్యక్తులు కూడా కనిపించడం లేదంట. చూడండి, యెషయా గ్రంథము 59వ అధ్యాయము 16వ వచనం. ఈ భూమి మీద దేవుని చిత్తాన్ని నెరవేర్చడం కొరకు మనుషులను ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. ఆయన పోలికలోనే ఎందుకు ఏర్పాటు చేసుకుని ఉన్నాడంటే ఆయన మహిమార్థమై మనం జీవించటం కొరకు. యెషయా ప్రవక్త ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచూ ఉన్నాడు. యెషయా గ్రంథము 59వ అధ్యాయం 16వ వచనం. సంరక్షకుడు లేకపోవుట ఆయన చూచెను, మధ్యవర్తి లేకుండా చూచి ఆయన ఏమయ్యాడండి? ఆశ్చర్యపడ్డాడంట. ఆల్రెడీ ఆదికాండం 6వ అధ్యాయం 6వ వచనంలో ఆయనకు ఒక ఆశ్చర్యం ప్రారంభంలోనే వచ్చింది. ఆశ్చర్యం ఏంటి? నా పోలికలో నా స్వారూప్యమందు మనుషులను ఎందుకు నిర్మించుకొని ఉన్నానని దేవాది దేవుడు హృదయంలో సంతాపం వ్యక్తపరుస్తున్నాడట. నా పోలికలో నేను ఎందుకు నిర్మించుకుని ఉన్నానంటే పరలోక రాజ్యం మీ అందరితో నింపబడాలి. ఆ పరలోక రాజ్యంలో ఏమి లేదు, ఏడ్పు ఉండదు, కన్నీరు ఉండదు, వేదనకరమైన పరిస్థితులు లేవు, కష్టాలు లేవు. ఇవన్నీ ఆ వీధులు కూడా బంగారంతో పొడవి వేడుపై ఉంటాడట. అందుకని ఈ లోకంలో దేని కొరకు మనం ప్రయాసపడుతున్నాం? మనది కాని దాని కోసము శక్తికి మించిన కొలది ప్రయాసపడుతున్నాం. క్రైస్తవులకి రిటైర్మెంట్ అనేదే లేదు. ఎవరికి లేదు? వృద్ధాప్యం వచ్చింది కదా, రెస్ట్ తీసుకున్నాం, ఇది లేదు. పౌలు భక్తుడు సంఘాలను పత్రికల ద్వారా చెరసాల నుండి బలపరుస్తూ, నా శరీరంలో ఒక ముళ్ళు ఉందయ్యా, నీ చిత్తమైతే దీన్ని తీసివేయండి అంటే అంటూ ఉన్నాడు పౌలు భక్తుడితో. నా కృప నీకు చాలు పౌలు. ఆయన శరీరంలో ముళ్ళేంటంటే మందగించింది చూపు కనిపించడంలా. సంఘాలకు లేఖ రాయాలి, వాళ్ళ బలపరచాలి. ఆ పౌలు భక్తుడు లేడని, అపోస్తలులు లేరని వారెక్కడ ఆత్మీయ స్థితి నుంచి తప్పిపోతారేమోనని, అయ్యా నా శరీరంలో ఉన్న ముళ్ళును మీరు తొలగించండి అని ప్రార్థన చేశాను. నా కృప నీకు చాలు. మన ప్రాణాత్మ దేహములు ఎప్పటి వరకు దేవునికి చిత్తానుసారంగా బ్రతకాలి అంటే ఇది దేవుడిచ్చిన జీవితం. పరిశుద్ధ రక్తము చేత వెల్లబడి కొనబడిన వారము. మనకి రిటైర్మెంట్ లేదు. ఎప్పటి వరకు ఉండాలి? యేసయ్య రెండవ రాకడ వరకు కూడా దేవుని యొక్క చిత్తము సంకల్పం నెరవేర్చే వారిగా మనము ఉండాలి. మన మరణ పర్యాంతం వరకు కూడా రక్షణను కాపాడుకుంటూనే ఉండాలి. అయ్యా ప్రారంభంలో నా రక్షణ బాగుంది, మధ్యలో శ్రమలు వచ్చినాయి, నీకు దూరస్తుడయ్యాను. అవసరతలో అవసరాలు దేవుడుగా దేవాది దేవుని అవకాశవాదులుగా మార్చుకుంటూ ఉన్నారు. మనం అలా ఉండడానికి వీలు లేదు. మన మరణ పర్యాంతం వరకు కూడా మన ప్రాణాత్మ దేహములతో ప్రభుని కనపరచాలి. మనం ఎలాంటి వారము? ఆశీర్వాదానికి వారసులము. ఈ వారసత్వపు లక్షణాలు మనలో ఉండాలి. ఈ వారసత్వపు లక్షణాలు మనలో లేకపోతే మనకి ఆశీర్వాదానికి బదులు ఏమొస్తుందండి? ఈ సన్మానానికి పాత్రులు ఎవరంటే మనం ఆలోచన చేస్తే దేవుని హృదయాన్ని గెలుచుకున్నటువంటి వారు, దేవుని ఎదురించి అర్హతలు సంపాదించుకున్నటువంటి వారు. నీ కుటుంబంలో నీవు అధికారిగా, యజమానుడుగా, యజమానురాలుగా అనేకమంది మంచి ఉద్యోగాలలో దేవాది దేవుడు నిన్ను స్థిరపరిచాడంటే, నీ కుటుంబంలోనే ఆర్థికంగా నిన్ను స్థిరపరిచాడంటే దేవాది దేవుడు దేవుని యొక్క చిత్తము ప్రణాళిక నీ పట్ల ఉంది. మహోన్నతమైన కృప నీ పట్ల దాగి ఉంది. నీ అధికారాన్ని బట్టి, నీ ఉద్యోగాన్ని బట్టి, నీ భోగ భాగ్యములను బట్టి నీవు గర్వించడానికి ఈ ఆశీర్వాదాన్ని ఇచ్చినటువంటి త్రియేక దేవుణ్ణి నీ మరణ పర్యాంతం వరకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నీవు ఆయన్ని కొనియాడవలసిన వాడవై
నేను మనమందరము ఉన్నాము. అంతకంటే గొప్ప విషయము పరిశుద్ధ రక్తాన్ని మన కొరకు, యవ్వన రక్తాన్ని మన కొరకు దారపోసాడు. ఒక మూల్యం మనల్ని అడగట్లేదు, కానీ క్రియాత్మకమైన జీవితం. యేసయ్య కొరకు ఈ భూమి మీద బ్రతికిన దినాలలో యేసయ్య కోసం ఎంతగా నీవు బ్రతికావనేది నిన్ను నువ్వు పరిశీలన చేసుకుంటే, ఆత్మ పరిశీలన నువ్వు చేసుకుంటే, భూ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం, పర సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనం పొందుకుంటూ మన బిడ్డ తరాలను ఈ దినము బంగారు వాక్యము సండే స్కూల్ బిడ్డలకి ఏం చెప్పాము? 103వ సంకీర్తన 18వ వచనం. 103వ సంకీర్తన 18వ వచనం. ఆయన కృప ఎప్పుడు ఉంటుంది? యుగ యుగాలు వరకు ఉంటుందంట. ఆయన నీతి వారి పిల్లల తరముల వరకు నిలుచును. యుగ యుగాలు, చెగలు, తరతరాలు. ఏమండి? ప్రభుని గణపరచాలి. గణపరిచి తద్వారా దేవుడి చేయడానికి ఆశీర్వాదాలకు యోగ్యులుగా మనమందరము కూడా ఎంచబడుదుము. కనుక మన కుటుంబము ఆత్మీయ జీవితంలో, ఆత్మీయతలో ఫలాభివృద్ధి పొందుటయే కాదు, మన కుటుంబము ఆశీర్వదింపబడాలి, సంఘము ఆశీర్వదింపబడాలి. అదేవిధంగా సర్వ సమాజంలో ప్రజలు కూడా ఆశీర్వాదాన్ని పొందుకోవాలి. ముందు నీ కుటుంబంలో నీవు ఆశీర్వాదకరమైన వ్యక్తిగా ఉండాలి. నీ సంఘములో నీవు ఆశీర్వాదకరమైన వ్యక్తిగా ఉండాలి. నీ సర్వ సమాజములో నీవు ఆశీర్వాదకరమైన వ్యక్తిగా, నీవు నివసించే ప్రాంతంలో ఆశీర్వాదకరమైన వ్యక్తిగా నీవు మొట్టమొదటిగా ఉండాలి. యెరూషలేము దేవాలయం అంట కోట గుమ్మములు కాల్చివేయబడ్డాయంట, ప్రాకారములు కూలిపోయాయంట, కోట గుమ్మములంట అగ్ని చేత కాల్చివేయబడ్డాయంట. నెహెమ్యా గారు రాజు దగ్గర సామాన్యమైన వ్యక్తి, గిన్నె అందించేటటువంటి సామాన్యమైన వ్యక్తి. అతను ఆహారం స్వీకరించే ప్రక్రియలో మొట్టమొదటిగా శత్రు రాజ్యములు, పాలకులు, ఎవరైనా సామంతులు ఆ రాజ్యములు ఉన్నటువంటి రాజుని, రాణిని, తన కుటుంబాన్ని హాని కలగకుండా ఉండడానికి, విషం వల్ల ఎటువంటి హాని కలగకుండా ఉండడానికి మొట్టమొదటిగా పనివారు ఆహార పదార్థాలు సిద్ధపరిచినప్పుడు మొట్టమొదటిగా గిన్నె అందించేటటువంటి సామాన్యమైన వ్యక్తి అయినటువంటి నెహెమ్యా దానిని భుజించాలి. రాజు ప్రాణాలు తీయాలంటే మొట్టమొదటిగా ఎవరి ప్రాణాలు కోల్పోవాలి? నెహెమ్యా ప్రాణాలు. గిన్నె అందించే సామాన్యమైన వ్యక్తిగా మనం తీసుకుంటున్నామేమో, లేదు, రాజు ప్రాణాలు తీయాలంటే మొట్టమొదటి ఎదురుగా నిలబడిపోతున్నాడు నెహెమ్యా. ఆ యెరూషలేము ప్రజలను అడుగుతూ ఉన్నాడు, మన యూదులు, మన ప్రజలు ఏ విధంగా ఉన్నారు? యెరూషలేము దేవుని యొక్క మందిరం ఎలా ఉందంటే కోట గుమ్మములు అగ్ని చేత కాల్చివేయబడ్డాయి. నెహెమ్యా, యెరూషలేము దేవాలయము పాడైపోయింది, ప్రజలు పాపంతో నిండి ఉన్నారని చెప్తూ ఉన్నప్పుడు కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అయ్యా, నా దోషములు, నా పితరుల దోషములు నీకు క్షమించయ్యా అంటూ ఉన్నాడు. యెరూషలేము దేవాలయాన్ని మరలా నిర్మించడానికి 75 దినాలు పట్టింది. యెరూషలేము దేవాలయం పునర్నిర్మించడానికి. చూడండి, ఆ నిర్మించే ప్రక్రియలో కొంతమంది పాలన చే పెద్దలను ఏర్పాటు చేసుకుని ఉన్నారంట. నెహెమ్యా గ్రంథము 5వ అధ్యాయము 17వ వచనం చదువుకుందాము. నెహెమ్యా గ్రంథము 5వ అధ్యాయం 17వ వచనం. భూమి సంపాదించుకున్న వారు కాదు, నా భోజనపు బల్ల యొద్ద మా చుట్టూ ఉన్న అన్యజనులలో నుండి వచ్చిన వారును గాక యూదులను, అధికారులను 150 మంది అధికారులు కూర్చున్నారంట. ఎవరు? గిన్నె అందించే ప్రక్రియలో నా తోటి జత పని వారే కాదండి, యూదా ప్రజలే కాదండి, అధికారులు 150 మంది కూర్చున్నారట. దానికి సామర్థ్యం కావాలండి. దేవుని యొక్క పని, పరిశుద్ధమైన కార్యములో, ఘనమైన కార్యములో పారిభాగస్తులు అవ్వాలంటే ఒక అర్హత కూడా కావాలి. ఎవరికి పడితే వారికి అర్హత రాదండి. దేవుని హృదయాన్ని గెలుచుకున్నటువంటి కీర్తనాకారుడికే ఆ అర్హత రాలేదు. మందిరము, నీ పరిశుద్ధ మందిరము నేను కడతానంటే నీ చేతులు రక్తంతో తడిచిపోయి దావీదు, నువ్వు కట్టవద్దు. నీ హృదయవాంఛ,
నీ కుమారుడైనటువంటి జ్ఞాని అయినటువంటి సలోమాను చేత నేను కట్టించుకుంటాను. జ్ఞాని అయినటువంటి సలోమాను కట్టినటువంటి మొట్టమొదటి యెరూషలేము దేవాలయమే ఈ దేవాలయము. ఈ దేవాలయము కోట గుమ్మములను కాల్చివేయడం జరిగిందని ఆ వార్త విన్నప్పుడు నెహెమ్యా ఉపవాస ప్రార్థనలతో ప్రలాపిస్తూ ఉన్నాడట. మనము కూడా దేవుని మందిరము పాడవుతుందంటే మనం ఏం చేయాలండి? ఉపవాస ప్రార్థనలు మనము చేయాలి. దేవుని పరిచర్యలో పారిభాగస్థలు అవ్వాలి అంటే, ఒక ఆధిక్యత సంపాదించుకోవాలంటే, ఒక అర్హత సంపాదించుకోవాలంటే దేవుని ఎదురు నుంచి మొట్టమొదటిగా మనకు ఉండవలసినటువంటి లక్షణం ఏంటంటే భయభక్తులు. ఏముండాలండి? అందుకని నీవు దేవుని మందిరానికి వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా నీ ప్రవర్తన చూసుకో. దేనికి చూసుకోవాలి? నీకు భయభక్తులు ఉన్నావో లేవో పరిశీలన చేసుకో. నీ ప్రవర్తన అంతటి మీద నీవు అధికారం దేవునికి ఇవ్వు. చాలా మంది వ్యక్తులు అధికారం జ్ఞానము కలిగినటువంటి వ్యక్తులు ఆ మందిరము పునర్నిర్మించడానికి కొనుక్కొని ఉన్నారట. అంతేకాదు చూడండి, వారు ఎలాంటి వారంటే బాగుగా పాలన చేసేటటువంటి వ్యక్తులుగా ఉండాలి. ఎలా ఉండాలి? బాగుగా పాలన చేసేటటువంటి, సంఘాన్ని కూల్చే విధముగా ఉండకూడదు. కుటుంబాలను కూల్చేవారు. క్రైస్తవ సమాజం ఎక్కడ ఉన్నారండి? కుటుంబాన్ని కట్టేవారు, సంఘాన్ని కట్టేవారు, సమాజాన్ని కట్టేవారు. కూల్చేటటువంటి ప్రక్రియలో కూడా అబద్ధ బోధకులకు, అబద్ధ తోడేళ్ల వంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తులకు అనుచరులు నేటి దినాలలో ఏమండి కుటుంబాన్ని కూల్చేటటువంటి వ్యక్తులు ఉన్నారు. సంఘాన్ని చెడిపోయేటటువంటి వారు, పాడు చేసేటటువంటి వారు ఎక్కువగా. అందుకని జ్ఞానటువంటి సలోమాను గారు సామెతల గ్రంథం 14వ అధ్యాయం మొదటి వచనంలో జ్ఞానము కలిగిన స్త్రీ కుటుంబాన్ని కట్టును, 3 రాళ్ళు తన చేతులతో తన కుటుంబాన్ని మూడ పెరుగును. ఎవరైతే ఆధ్యాత్మిక చింతన కలిగి ఉంటారో వారు ఆధ్యాత్మికమైన విషయాల పట్ల శ్రద్ధ, మక్కువ, వాంఛ కలిగి ఉంటారు. చూడండి, ఈ యొక్క మొదటి తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం. మనకు కూడా మనము భారతీయ పౌరులము. మొట్టమొదటికి ఎవరమండి? దేవుని బిడ్డలము, క్రైస్తవులము, తరువాత భారతీయ పౌరులం కదా. భారతీయ పౌరులమైన మనము, క్రైస్తవులమైన మనము ఒక బాధ్యతను దేవాతి దేవుడు మనకి ఇచ్చాడు. మొదటి తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 1-2 వచనాలు చదవండి. మనము సంపూర్ణమైన భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము ప్రార్థించవలసిన వారమైనాము. అందరి కొరకు, తర్వాత అన్నిటికంటే ముఖ్యముగా మనుష్యులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు విజ్ఞాపనములు, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు చేయవలెనని హెచ్చరించుచు ఉన్నాడు. ఎవరి కొరకండి? ఎవరి కొరకు మనం విజ్ఞాపన చేయాలి? పాలకుల కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు యాచనం చేయాలంట, విజ్ఞాపన చేయాలంట, ప్రార్థించాలంట, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంట. హెచ్చరిస్తూ ఉన్నాడు. ఇది మనకి ఒక బాధ్యత కదేవాతి దేవుడు. మన భారతీయ పాలకుల కొరకు, నాయకుల కొరకు, అధికారుల కొరకు, ఏమంటే ఈ విశాఖ నగరాన్ని పరిపాలించేటువంటి నాయకుల కొరకు, అధికారుల కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థించాలి, కృతజ్ఞత చెల్లించాలి. వారి కొరకు మనం ఏం చేయాలి? కన్నీరు కార్చాలి. మంచి పాలకులు, మంచి పాలన, దేవుని చిత్తానుసారమైన పాలన వారు చేయట కొరకు మన భారతదేశము సస్యశ్యామల దేశముగా, శాంతియుతముగా, కుల మత వివక్షత లేకుండా, ఇది భిన్నత్వంలో ఏకత్వము ఏమండి అందరూ సోదర భావముతో వెలుగులాగున ఈ పాలకులకు మంచి జ్ఞానము కావాలని మనం ఏం చేయాలి? వారి క్షేమము కొరకు కూడా మనం ప్రార్థించాలంట. వారి కుటుంబాలను అహర్నిశలు భారతదేశ భద్రత కొరకు, భారతీయ ప్రజల క్షేమము కొరకు వారు అహర్నిశలు ఆలోచన చేస్తూ ఉన్నారు కదా, ప్రయాసపడుతున్నారు కదా. వారి గురించి మనం ఏం చేయాలి? కన్నీటి ప్రార్థన. మన వ్యక్తిగత ప్రార్థనలో ప్రతి దినము మనం ప్రార్థించవలసి
వారమై ఉన్నాము. భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క మానవుని కొరకు మనం ప్రార్థన చేయాలి. క్రైస్తవులము స్వార్థపరులం కాదు, మన గురించి మనం ప్రార్థన చేసుకోవడం కాదు. అందుకని ఆయన మొట్టమొదటిగా ఆజ్ఞలను కూడా మనకి ఇచ్చాడు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఎంతగా ప్రేమించాలి అంటే నీ శత్రువులన్నీ ప్రేమించాలి. నీవు హింసించే వారి కొరకు నీవేం చేయాలి? ప్రార్థించాలంట. మనకి కీడు ఎవరైతే చేస్తారో వారి కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థించాలి. ప్రతి కీడు మనం చేయడానికి వీలు లేదు. మనం ఎలాంటి వారము? ఆశీర్వాదానికి వారసులము. భారతీయ పౌరులకు, భారతదేశానికి ఒక ఆశీర్వాదకరమైన గర్వకారణమైన వ్యక్తులుగా మనము నిలబడ్డామని. బాగుగా పాలన చే పెద్దలను, విశేషముగా ఆ పాలకుల కొరకు, బాగుగా పాలన చే పెద్దల కొరకు మనం ప్రార్థించాలి అని తిమోతితో పౌలు భక్తుడు తెలియపరుస్తున్నాడు. రెండోది, విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడు వారిని ఏం చేయాలి? సంఘ బాధ్యతలు ఎవరిని ఏర్పాటు చేయాలంట? విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడు వారిని మనం ఏర్పాటు చేయాలండి. చూడండి, కొరింథీయులకు రాసిన పత్రికలు మనం చూసినప్పుడు విశేషముగా వాక్యమును ఉపదేశించేటటువంటి వారు, కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము, ఈ వాక్యమైన దేవాది దేవుడు ఒక బాధ్యతను, ఒక ఉపదేశాన్ని మనకి ఇచ్చాడు. 15వ అధ్యాయం 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ వచనం, నాకు ఇయ్యబడిన ఉపదేశము మొదట మీకు అప్పగించితిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొంది సమాధి చేయబడిన, లేఖనముల ప్రకారము 3వ దినమున ఇవ్వబడిన ఉపదేశం ఏంటండి? మనకి ఇవ్వబడిన వాక్యం ఏంటండి? యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా భూమి మీదకి వచ్చి ఆయన సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడి మృత్యుంజయుడై తిరిగి, ఇందాకే చెప్పాను, లాజరు వచ్చినటువంటి మరణము దేవుని యొక్క మహిమ కొరకు వచ్చిందమ్మా. నా యందు విశ్వాసం ఉంచు వాడు మరణించినను బ్రతును, పునరుద్ధానము మనకి కూడా ఉందని దేవాతి దేవుడు తెలియపరుస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు రెండవ రాకడలో ఉన్నప్పుడు, ఆయన వచ్చినప్పుడు వధువు సంఘమైన మనమందరం కూడా ఈ ఉపదేశాన్ని శ్రద్ధగా మనం ఆలకించి వాక్యముతో ఉదక స్నానము చేయబడుతూ మనల్ని మనం పవిత్రపరచుకుంటే వరుడైన యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని ఏం చేస్తారు? వివాహము చేసుకుంటారు. మొట్టమొదటిగా దేవుని యొక్క సన్నిధానంలో నిద్రించినటువంటి వారు సమాధులు తెరవబడతాయంట. దేవుని సన్నిధిలో నిద్రించినటువంటి వారు లేపబడతారు. ఆ మీదట సజీవులమైన మనమందరం కూడా దేవునితో కొనిపోబడతాం. దేనికి? వివాహ మహోత్సవానికి. యేసుక్రీస్తు ప్రభువారు మనమందరం కూడా వివాహము చేసుకున్నట్టు కొరకు మరి అటువంటి అర్హత నీలో నాలో ఉందా అనేది మనల్ని మనము ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఏంటండి? ప్రయాసపడుతూ వాక్యమును ప్రకటిస్తూ ఉన్నారట, ఉపదేశిస్తూ ఉన్నారట. ఒక ప్రయాస గురించి మనం చూద్దామండి. 14 సంఘములను స్థాపించినటువంటి పౌలు భక్తుడు ఎంత ప్రయాసపడ్డామనేది ఆ యొక్క సంఘాలకు తెలియపరుస్తూ ఉన్నాడు. చూడండి, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 27వ వచనం చదువుకుందాము. 11వ అధ్యాయం 27వ వచనం, ప్రయాసతోను కష్టములతోను తరచుగా జాగరణములతోను ఆకలి దప్పులతోను తరచుగా ఉపవాసములతోను చలితోను దిగంబరత్వముతోను ఉంటిని, ఇంకను చెప్పవలసినవి అనేకములున్నవి. ఏమంటున్నాడని? ఆకలి దప్పులతో ఉన్నారంట, జాగరణ చేశారంట, ఉపవాస ప్రార్థన చేశారంట, కష్టముతో ప్రయాసతో దేవుని యొక్క పరిచర్య, చలితోను దిగంబరత్వముతోను. ఏమండి? వారి శరీరాన్ని కప్పుకోవడానికి సరైన వస్త్రాలు కూడా లేవండి. ఆ దినాలు ఎంతో ప్రయాసపడ్డారు. అంతేకాకుండా మీకు భారముగా ఉండకూడదని. చూడండి, 2వ తెస్సలోనికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. 3వ అధ్యాయం 8వ వచనము, ఎవని యొద్దను
ఉచితముగా ఆహారము పుచ్చుకొనలేదు. ఏం చేశారు మరి? ఉచితముగా ఆహారం తీసుకోకుండా ఏం చేశారు? ఆ విశ్వాసులు ఇచ్చినటువంటి దశమ భాగం కావచ్చు, అర్పణలు కావచ్చు, కానుకలు కావచ్చు, ఏదైనా దేవుని యొక్క పరిచర్యకు వారు వినియోగించారు. మరి ఏం చేశారు? జీవనోపాధి కొరకు డేరాలను వారు కుట్టారండి. వారు ఖాళీగా లేదు, విస్తారంగా సజీవమైన వాక్కులు ప్రకటిస్తూ వారు జీవనోపాధి కొరకు వారు డేరాలను కుట్టి వారు పోషణ వారు జరిగించుకున్నారు. చూడండి, ఉచితముగా ఆహారం పుచ్చుకొనలేదు. మేము మీలో ఎవరికి భారముగా ఉండకూడదని ప్రయాసముతోను కష్టముతోను రాత్రి పగళ్ళు పని చేయించు జీవనము చేసింది. ఏ జీవనం చేశారండి? డేరాలను కుట్టి వారి జీవనోపాధి కొరకు, వారి పోషణ కొరకు నిద్రాహారాలు మాని వారి ఇంతగా ప్రయాసపడ్డారని. వారి శరీరాన్ని నలుగగొట్టుకున్నారట. పౌలు భక్తుడి కంట ఒకటి తక్కువ యేసుక్రీస్తు ప్రభువారు కొరడా దెబ్బలు ఎలా తిన్నారో అలాగే పౌలు గారు కూడా ఒకటి తక్కువ 39 కొరడా దెబ్బలు ఆయన కూడా తిన్నారు. పౌలు హతసాక్షుడయ్యాడు. భయంకరమైన మరణం. ముందుగానే ఆయన స్వరము విన్న తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు దమస్కు మార్గంలో బ్రతికితే యేసు కోసమే బ్రతుకుతాను, చావైతే నాకు మేలు అంటూ ఉన్నాడు. అది మాటతో కాదు, క్రియాత్మకంగా ఆయన చేసి మరణ పర్యాంతం వరకు ఒక మాట మాట్లాడతారు పౌలు భక్తుడు. అయ్యా అయ్యా ఆయన శరీరంలో ఒక గాయం వచ్చింది, ఆయన శరీరంలో ఒక ముళ్ళు ఉంది. ముళ్ళంటే కాలుకు దిగిన ముళ్ళు కాదండి. ఆయనకి చూపు మందగించింది. అనేక మార్లు చెరసాకు ఖైదీగా వెళ్ళాడంట. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం అవసరం లేదు, 31, 32 వచనాలలో అయితే రంపముతో కోయబడ్డాము, అరుదుగా అనేక మార్లు చెరసాలకు ఖైదీగా వెళ్ళాము, చిత్ర హింసలు మేము ఏం కోయబడ్డారట? రంపముతో వారి శరీరం కోయబడుతుందంటండి. అనేకమైన చెరసాలకి ఖైదీగా వెళితే సన్మానం చేస్తాడా? ఏం చేస్తారంటే రోమా చట్టము విధించిన చట్టం ఏంటి? యేసుక్రీస్తు ప్రభుల వారికి భయంకరమైన శిలువ మరణము. పేతురు భక్తుడు అంటున్నారు, యేసుక్రీస్తు ప్రభువారు నిటారుగా సిలువ వేశారు. ఆయనంత యోగ్యత నాకైతే లేదు కానీ నన్ను తల క్రిందులుగా సిలువ వేయండి అంటూ ఉన్నాడు పేతురు భక్తుడు. సిలువకు ఎదురుగా వెళ్ళారండి వీరందరూ కూడా. అంతేకాదు చూడండి, వాక్యాన్ని ఎలా ప్రకటించాలట? ఎన్ని కష్టాలు వచ్చినా, శ్రమలే ఎదురైనా, ఉపద్రవాలు ఎదురైనా, ఏమండి మరణమే ఎదురైనా, నా యేసయ్య ప్రేమ నుండి నన్ను ఎవ్వరు కూడా ఏది కూడా ఎడబాపదు అంటూ ఉన్నాడు. చూడండి, 2 తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఆ రీతిగానే తెస్సలోనిక సంఘానికి తెలియపరిచాను, కొరింథీ సంఘానికి తెలియపరిచాను, నేడు నీకు కూడా నేను తెలియపరుస్తున్నాను తిమోతి, నీకు కూడా శ్రమలు తథ్యము. శ్రమలు రాకమానవు, అవి సహించువాడు ధన్యుడు. 2 తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం చదువుకుందాం. 4వ అధ్యాయం 2వ వచనము. సమయమందును అసమయమందును ప్రయాసపడుము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము, గద్దించుము. బుద్ధి ప్రయాసపడుతూ నీకు సమానతో కూడినటువంటి ప్రతికూల పరిస్థితులు వస్తాయి. అయినా కూడా నువ్వేం చేయాలి? రోషముగా వాక్యాన్ని నీవు ప్రకటించాలి. ఈ వాక్యంలో ఒకటి తీసినా లేకపోతే మనకు అనుగుణంగా పొందుపరిచిన ఏమొస్తాయంటే మన మీదకి తెగుళ్లను రప్పిస్తానని దేవాది దేవుడు 22వ ప్రకటన గ్రంథంలో తెలియపరిచారంట. ఖండించాలి. సంఘ పరిచర్యలో నీ ఎదుట దేవునికి అవమానకరమైన క్రియ, పని ఏదైనా జరిగితే నువ్వేం చేయాలి? దాన్ని ఖండించాలి. వాక్యంతో బుద్ధి చెప్పాలి, గద్దించాలి, ప్రయాసపడాలి. ఈ ప్రయాసపడి గద్దించే ప్రక్రియలో, బుద్ధి చెప్పే ప్రక్రియలో, ఖండించే ప్రక్రియలో నీకు అనేకమైన ప్రయాసలు ఎదురవుతాయి, అవమానాలు ఎదురవుతాయి. అయినా కూడా నీవు వాక్యాన్ని ప్రకటించుట మానకూడదు అని హెచ్చరిస్తూ ఉన్నాడు. చదువుకున్నటువంటి లేఖన భాగము, వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడి వారిని
నువ్వేం చేయాలి? రెట్టింపు సన్మానమునకు పాత్రులుగా నీవు ఎంచాలి. క్రైస్తవులుగా ఈ లోకంలో మనము సర్వ సమాజముగా కూడుకున్న మనము ఎవరి పనిలో ఉండాలంటే దేవుని పనిలో మనము పాలిభాగస్సులుగా ఏర్పాటు చేయబడి ఉన్నాం. అందుకని చూడండి, ఈ దేవుని పనిలో పాలిభాగస్సులైనటువంటి వారికి సొంత జ్ఞానము పనిచేయదండి. ఏ జ్ఞానము? సొంత జ్ఞానం బోధించడానికి వీల్లేదు, వారిని వారు గణపరచుకోవడానికి వీల్లేదు. ఇది దేవుని పరిచయ జ్ఞానం, దేవుని మాటే ప్రకటించాలి. నీ హృదయంలో నీ కొరకు ఏమండి, నిన్ను నీవు ప్రతిష్ఠించ కొరకు, నిన్ను నీవు గణపరచుట కొరకు, ఏమండి నీ గొప్పల కొరకు నీవే ప్రసంగాలు చేయడానికి వీలు లేదు. కాబట్టి మన కేంద్ర బిందువు యేసుక్రీస్తు ప్రభువారు. మన గురి, మన గమ్యము ఆ జీవ కిరీటం కదా. క్రీస్తుని కేంద్ర బిందువుగా కలిగి మాత్రమే ఈ లోకంలో క్రైస్తవ జనాంగం ఏంటి, బోధకులేంటి, ప్రతి ఒక్కరి లోకంలో బ్రతకాలి. అయితే ఒక జ్ఞానం మనకి కావాలి, పర సంబంధమైన జ్ఞానం మనకి కావాలి. అది ఎవరి దగ్గర ఉందంటే, బాలుడైన సమూయేలు దేవుని స్వరము విన్నాడు కదా. ఈ సమూయేలు గ్రంథంలో సమూయేలు ప్రవక్త ద్వారా మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనము, దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును అత్యున్నత సింహాసనము స్వతంత్రింపచేయుటకును వారిని మట్టిలో నుండి లేవనెత్తువాడు ఆయనే. లేవి గల వారిని పెంట కుప్ప నుండి లేవనెత్తువాడు ఆయనే. అమ్మ అక్కడే ఉంది, యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు. అదేనా? మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనం. ఎన్నో అధ్యాయం అది? 2వ అధ్యాయము 3వ వచనం. మొదటి సమూయేలు గ్రంథము, అనంత జ్ఞాని నీకు అల్పుడను నాకు సహవాసమా, మహిమాన్విత నీకు మట్టినైన నాకు స్నేహమా. అనంత జ్ఞాని ఆయన మనతో సహవాసం చేయడానికి, మనల్ని స్నేహ బంధముతో ఆకర్షిస్తూ ఉన్నాడని ఓషా ప్రవక్త ద్వారా తెలియపరుస్తూ ఉన్నాడు. అరణ్యంలోనికి మనలో కొనుక్కోబడుతూ ఉన్నాడంట. ఎందుకంటే హృదయం ఘోరమైన పాపంతో ఉందంట. ఆ పాపం నుంచి మనల్ని పవిత్రపరచుటకు పరిశుద్ధ రక్తాన్ని దారపోసి స్నేహ బంధముతో మనల్ని తోడుకొని వెళ్ళి ఏమండి మనల్ని ఏం చేసుకోవాలనుకుంటున్నాడంట, ఆయన వివాహం చేసుకోవాలని ఆయన ఆశపడుచు ఉన్నాడు. అనంత జ్ఞాని అయినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క సలహాలు మనం తీసుకోవాలి. ఆయన అడుగు చాడల్లో మాత్రమే మనం బ్రతకాలి. అందుకని తప్పిదములకై దెబ్బలు తిరిగినప్పుడు ఏమి ప్రయోజనము? మేలు చేసి బాధపడినప్పుడు అది మీకు హితమగును. ఇందుకు మీరు పిలువబడి ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు మీకు మాదిరి ఉంచిపోయెను. ఆయన అడుగు చాడల్లో మనం బ్రతకాలంట. మన కొరకు మనం బ్రతికేవారు క్రైస్తవులు కాదు. ఎవరి కొరకు బ్రతికేవారు క్రైస్తవులు? మనకి జీవితం ఇచ్చిన యేసయ్య కోసం బ్రతికే వారే నిజ క్రైస్తవులు. వారి భూమి యందు ధన్యులవుతారు, పరమందును ధన్యులుగా. కాబట్టి ఈ లోకములో దేవుని కంట ఒకటి కనిపిస్తుందంట. యెషయా ప్రవక్త ద్వారా బాధపడుతూ మాట్లాడుచూ ఉన్నాడు. ఆయన ఆకాశం నుంచి మనోనేత్రాలు తెరిచినప్పుడంట ఆయనకి ఏమి మంచి కనిపించడం లేదంట, నమ్మకమైన వ్యక్తులు కనిపించడం లేదంట, దేవుని సంకల్పాన్ని నెరవేర్చేటటువంటి వ్యక్తులు కూడా కనిపించడం లేదంట. చూడండి, యెషయా గ్రంథము 59వ అధ్యాయము 16వ వచనం చివరిగా చదువుకుని ముగించుకున్నాము. యెషయా గ్రంథము 59వ అధ్యాయము 16వ వచనం. ఈ భూమి మీద దేవుని చిత్తాన్ని నెరవేర్చడం కొరకు మనుషులను ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. ఆయన పోలికలోనే ఎందుకు ఏర్పాటు చేసుకుని
ఆయన మహిమార్థమై మనము జీవించుట కొరకు. యెషయా ప్రవక్త ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచూ ఉన్నాడు. యెషయా గ్రంథము 59వ అధ్యాయం 16వ వచనం. సంరక్షకుడు లేకపోవుట ఆయన చూచెను, మధ్యవర్తి లేకుండా చూచి ఆయన ఏమయ్యాడండి? ఆశ్చర్యపడ్డాడంట. ఆల్రెడీ ఆదికాండం 6వ అధ్యాయం 6వ వచనంలో ఆయనకు ఒక ఆశ్చర్యం ప్రారంభంలోనే వచ్చింది. ఆశ్చర్యం ఏంటి? నా పోలికలో నా స్వారూప్యమందు మనుషులను ఎందుకు నిర్మించుకొని ఉన్నానని దేవాది దేవుడు హృదయంలో సంతాపం వ్యక్తపరుస్తున్నాడట. ఏం వ్యక్తపరుస్తున్నాడు? నా పోలికలో నేను ఎందుకు నిర్మించుకుని ఉన్నానంటే పరలోక రాజ్యం మీ అందరితో నింపబడాలి. ఆ పరలోక రాజ్యంలో ఏమి లేదు? ఏడ్పు ఉండదు, కన్నీరు ఉండదు, వేదనకరమైన పరిస్థితులు లేవు, కష్టాలు లేవు. ఏమంటే ఆ వీధులు కూడా బంగారంతో పొడవి వేడుపై ఉంటాడట. అందుకని ఈ లోకంలో దేని కొరకు మనం ప్రయాసపడుతున్నాం? మనది కాని దాని కోసము శక్తికి మించిన కొలది ప్రయాసపడుతున్నాం. క్రైస్తవులకి రిటైర్మెంట్ అనేదే లేదు. ఎవరికి లేదు? వృద్ధాప్యం వచ్చింది కదా, రెస్ట్ తీసుకున్నాం, ఇది లేదు. ఇంకా చెప్పాను, ఆయనకి చూపు మందగించింది పౌలు భక్తుడికి. పౌలు భక్తుడు సంఘాలను పత్రికల ద్వారా చెరసాల నుండి బలపరుస్తూ, నా శరీరంలో ఒక ముళ్ళు ఉందయ్యా, నీ చిత్తమైతే దీన్ని తీసివేయండి అంటే అంటూ ఉన్నాడు పౌలు భక్తుడితో. నా కృప నీకు చాలు పౌలు. ఆయన శరీరంలో ముళ్ళు ఏంటంటే మందగించింది చూపు కనిపించడంలా. సంఘాలకు లేఖ రాయాలి, వాళ్ళ బలపరచాలి. పేతురు ఆ పౌలు భక్తుడు లేడని, అపోస్తులు లేరని, వారెక్కడ ఆత్మీయ స్థితి నుంచి తప్పిపోతారేమోనని, అయ్యా నా శరీరంలో ఉన్న ముళ్ళును మీరు తొలగించండి అని ప్రార్థన చేశాను. నా కృప నీకు చాలు. మన ప్రాణాత్మ దేహములు ఎప్పటి వరకు దేవునికి చిత్తానుసారంగా బ్రతకాలి అంటే ఇది దేవుడిచ్చిన జీవితం. పరిశుద్ధ రక్తము చేత వెల్లబడి కొనబడిన వారము. మనకి రిటైర్మెంట్ లేదు. ఎప్పటి వరకు ఉండాలి? యేసయ్య రెండవ రాకడ వరకు కూడా దేవుని యొక్క చిత్తము సంకల్పం నెరవేర్చే వారిగా మనము ఉండాలి. మన మరణ పర్యాంతం వరకు కూడా రక్షణను కాపాడుకుంటూనే ఉండాలి. అయ్యా ప్రారంభంలో నా రక్షణ బాగుంది, మధ్యలో శ్రమలు వచ్చినాయి, నీకు దూరస్తుడయ్యాను. ఒక మనుషులు వాక్యాన్ని వారికి అనుగుణంగా ఎలా మార్చుకుంటూ ఉన్నారంటే, దొంగ యేసుక్రీస్తు ప్రభువాన్ని 20 దొంగల మధ్య సిలువ వేశారు కదా, అవమానపరుస్తూ. ఒక దొంగ 20 దొంగలు దేవుని అవమానపరిచారు. నీవు లోకరక్షకుడు అంట, నిన్ను నువ్వు రక్షించుకుని మమ్మల్ని రక్షించుకొని ప్రారంభంలో హేళన చేశారు. కానీ ఒక దొంగలో మొదటి మాట తర్వాత పశ్చాత్తాపము వచ్చింది. తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరు ఎరుగరు, వీరిని క్షమించండి అనే మాట ఆ దొంగ కఠినమైన మనసు మెత్తని హృదయంగా మార్చబడింది. ఏంటి ఎంతమైన క్రూరత్వం చూపించిన, ఈ రోమా చట్టము విధించిన, ఈ సిలువ మరణం పొందుతున్న ఈయన, రక్తపు మడుగులతో ఉన్న ఈయన, ఏమండి సిలువ శిక్షణ వేస్తున్న వీరి కొరకు క్షమించండి అంటూ ఉన్నాడే. తెలియక వేస్తున్నారా? పైశాచిక ఆనందం అనుభవిస్తూ ఉన్నారు. క్రూరమైన వ్యక్తులుగా ఆనందము, బ్రతికాడో లేడో అని ఏం చేశారు? పక్కలో బండెకు పోటు పొడిచి మరి, ఏమండి ఎంత పైశాచిక. అలాంటి వ్యక్తులను క్షమిస్తూ ఉన్నాడంటే ఈ లోకంలో ఉన్న వ్యక్తులకు ఎవ్వరికి కూడా ఆ లక్షణము పండిపోతూ దొంగలు వారిలో చూడలేదు. ఎంతో మంది మనుషులు చూస్తుంటారు, ఇంత మంచి మనస్సు ఎవరిలో? ఈ మనసు ఎక్కడి నుంచి ఉందంటే పరలోకం నుంచి వచ్చిన ఈయన దగ్గర మాత్రమే ఉందని తెలుసుకుని, అయినా నీ రాజ్యంలో పోయేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభు అని అంటూ ఉన్నాడు. నేడు నీవు నాతో కూడా. ఇది ఈ వాక్యం పట్టుకుని క్రైస్తవ ప్రపంచం కూడా చాలా మంది వారికి అనుగుణంగా మార్చుకుని ఇష్టానుసారంగా క్రమము లేని జీవితము బ్రతికి మరణానికి చేరువయ్యే సమయమందు, ఏమంటే కష్టాలను తాళలేని సమయమందు అప్పుడు ప్రభు పాదాలను శరణ చూచుతూ ఉన్నారు. బ్రతికినంత కాలం ఇష్టానుసారంగా సుఖభోగములు అనుభవిస్తూ బ్రతుకుతూ ఉన్నారు. కానీ అవసరతలో
అవసరాలు దేవుడుగా దేవాది దేవుని అవకాశవాదులుగా మార్చుకుంటూ ఉన్నారు. మనం అలా ఉండడానికి వీలు లేదు. మన మరణ పర్యాంతం వరకు కూడా మన ప్రాణాత్మ దేహములతో ప్రభువుని గణపరచాలి. మనం ఎలాంటి వారము? ఆశీర్వాదానికి వారసులము. ఈ వారసత్వపు లక్షణాలు మనలో ఉంటాం. ఈ వారసత్వపు లక్షణాలు మనలో లేకపోతే మనకి ఆశీర్వాదానికి బదులు ఏమొస్తుందండి? ఆశీర్వాదానికి బదులు ఏమొస్తుంది? త్వరగా రామొచ్చి ఉన్నాను, ఎవరి క్రియలకు తగిన జీతము వారికి, అన్యాయస్తుడుగానే బ్రతకనిము, నీతిమంతుడుగానే బ్రతకనిము. తీర్పు పునరుద్ధానంలో మనం ఉంటామా? జీవ పునరుద్ధానంలో మనం ఉంటామా? మనల్ని మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మన ఫలము పరలోకమందు. ఈ సన్మానానికి పాత్రులు ఎవరంటే మనం ఆలోచన చేస్తే దేవుని హృదయాన్ని గెలుచుకున్నటువంటి వారు, దేవుని ఎదురించి అర్హతను సంపాదించుకున్నటువంటి వారు. నీ కుటుంబంలో నీవు అధికారిగా, యజమానురాలుగా, అనేక మంచి ఉద్యోగాలలో దేవాది దేవుడు నిన్ను స్థిరపరిచాడంటే, నీ కుటుంబంలోనే ఆర్థికంగా నిన్ను స్థిరపరిచాడంటే దేవాది దేవుని యొక్క చిత్తము ప్రణాళిక నీ పట్ల ఉంది. మహోన్నతమైన కృప నీ పట్ల దాగి ఉంది. నీ అధికారాన్ని బట్టి, నీ ఉద్యోగాన్ని బట్టి, నీ భోగ భాగ్యములను బట్టి నీవు గర్వించడానికి ఈ ఆశీర్వాదాన్ని ఇచ్చినటువంటి త్రియేక దేవుణ్ణి నీ మరణ పర్యాంతం వరకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నీవు ఆయన్ని కొనియాడవలసిన వాడవై దానవై నీవు నేను మనమందరము ఉన్నాము. అంతకంటే గొప్ప విషయము పరిశుద్ధ రక్తాన్నే మన కొరకు, యవ్వన రక్తాన్నే మన కొరకు దారపోసాడు. ఒక మూల్యం మనల్ని అడగట్లేదు కానీ క్రియాత్మకమైన జీవితం. యేసయ్య కొరకు నీవు ఎన్ని సంవత్సరాలు ఈ భూమి మీద నువ్వు బ్రతికావు, యేసయ్య కొరకు ఈ భూమి మీద బ్రతికిన దినాలలో యేసయ్య కోసం ఎంతగా నీవు బ్రతికావనేది నిన్ను నువ్వు పరిశీలన చేసుకుంటే, ఆత్మ పరిశీలన నువ్వు చేసుకుంటే భూ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం, పర సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనం పొందుకుంటూ మన బిడ్డ తరాలను ఈ దినము బంగారు వాక్యము సండే స్కూల్ బిడ్డలకి ఏం చెప్పాము? 108వ సంకీర్తన 12వ 18వ వచనం. 103వ సంకీర్తన 18వ వచనం. ఆయన కృప ఎప్పుడు ఉంటుంది? యుగ యుగాల వరకు ఉంటుందంట. ఆయన నీతి వారి పిల్లల తరముల వరకు నిలుచును. యుగ యుగాలు, జగాలు, తరతరాలు. ఏమండి? ప్రభుని గణపరచాలి. గణపరిచి తద్వారా దేవుడి చేయడానికి ఆశీర్వాదాలకు యోగ్యులుగా మనమందరము కూడా ఎంచబడుదుము కనుక అట్టి కృపలో మనమందరం కూడా పాలి భాగస్థులు అవుదాము. దేవుని యొక్క వాక్యము మన హృదయంలో స్థిరపరుచుకుని వాక్యానుసారమైన జీవితం మనమందరం కూడా జీవిద్దాము. దేవాతి దేవుని మాటలు మనందరి వెలుగుల్లో బహుగా ఫలింపచేయునుగాక. పరిశుద్ధుడా నీకు వందనాలు, పూజనీయుడా నీకు వందనాలు. వాక్యమైన దేవా మాతో సూటిగా నీవు మాట్లాడిన విధమును బట్టి వందనాలు. మాకు ఏ విషయాలలో గొప్ప ఆధిక్యత ఇచ్చావు ప్రభువా. అధికారాన్ని బట్టి గర్వించక నీకు ఇష్టరాలుగా జీవించేటటువంటి భాగ్యము మాకు దయచేస్తూ నీవిచ్చేటటువంటి జీవ కిరీటాన్ని పొందుకునే వరుసలో మమ్మల్ని అందరినీ మీరు ఆయుధపరచమని క్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుని ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్.